హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 21 జనవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఇక స్వర్ణయుగమే, అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అని రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో 47వ అధ్యక్షునిగా ప్రమాణం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి చెందినవాడు అంటే రిపబ్లికన్ పార్టీ నేత. అలాగే ఇతను అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించడం ఇది రెండవసారి. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. అమెరికా ఉపాధ్యక్షునిగా వాన్స్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ చూసినట్లయితే హైకోర్టు సీజేకు ఘనంగా వీడ్కోలు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరదేకు ఘనంగా వీడ్కోలు పలికారు. అలోక్ అరదే ఇంతకుముందు జస్టిస్ అలోక్ అరదే తెలంగాణకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే ప్రస్తుతం రీసెంట్గా బాంబే హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీడ్కోలు చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ ఉన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే యంగ్ ఇండియా ప్రాజెక్టు వ్యవస్థాపకుడి కన్నుమూత. యంగ్ ఇండియా ప్రాజెక్టు ద్వారా నిరుపేద ప్రజలందించిన నరేందర్ సింగ్ బేడీ కన్నుమూశారు. పంజాబ్కు చెందిన నరేందర్ సింగ్ 1970 సెప్టెంబర్ 12న గుంటూరు వద్ద యంగ్ ఇండియా ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇది తెలంగాణకు సంబంధించి, ఇది చాలా ఇంపార్టెంట్. 4 రంగాల్లో గవర్నర్ ప్రతిభా పురస్కారాలు. ఇందులో నుంచి కంపల్సరీ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది జాగ్రత్తగా చూడండి. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సంస్కృతి అనే 4 రంగాల్లో వ్యక్తులు, సంస్థలు చేస్తున్న కృషికి, సేవలకు గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 పేరిట గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్సీ అందజేయనున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024. అలాగే ఈ నెల 26న రాజ్భవన్లో జరిగే ఎట్ హోమ్ అనే కార్యక్రమంలో అవార్డులు అందజేస్తారు. ప్రస్తుతం తెలంగాణకు గవర్నర్గా జస్టిస్ జిష్ణుదేవ్ వర్మ గవర్నర్గా ఉన్నారు. అలాగే ఈ పురస్కారాలకు ఎంపికైన వ్యక్తులు అలాగే సంస్థలను చూద్దాము. ఫస్ట్ ఎంపికైన వ్యక్తులు, సంస్థలు. ఫస్ట్ విభాగం పర్యావరణ విభాగం. దీంట్లో దుశ్శర్ల సత్యనారాయణ, నల్గొండ జిల్లా. అలాగే ధృవన్స్ ఆర్గనైజేషన్, పొద్దుటూరు, రంగారెడ్డి జిల్లా. అలాగే దివ్యాంగుల సంక్షేమ విభాగం నుండి చూసినట్లయితే అరికెపూడి రఘు, రామచంద్రాపురం, సంగారెడ్డి జిల్లా. అలాగే సంస్థ చూసినట్లయితే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, హైదరాబాద్. వీటికి దివ్యాంగుల సంక్షేమంలో స్థలం లభించనుంది. అలాగే థర్డ్ వన్ సంస్కృతి విభాగం. సంస్కృతి విభాగంలో పివి కృష్ణభారతి, హైదరాబాద్. అలాగే ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, కాజీపేట, వరంగల్ జిల్లా. సంస్కృతి ఫౌండేషన్, హైదరాబాద్. వీటికి సంస్కృతి విభాగంలో పురస్కారం దక్కింది. అలాగే క్రీడల విభాగంలో కనుక చూసినట్లయితే జివాంజీ దీప్తి పర్వతగిరి, వరంగల్ జిల్లా. అలాగే ఈమె పారా అథ్లెట్. అలాగే ఆదిత్య మెహతా ఫౌండేషన్, హైదరాబాద్. వీళ్ళకి క్రీడల విభాగంలో అవార్డు వచ్చింది. నుండి కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఈ విభాగాలు, అలాగే ఎవరికి ఏ అవార్డులు ఏ విభాగంలో వచ్చాయో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాల అంతరాయం ఉండదిక. మారుమూల ప్రాంతాల్లోనే కాదు, కొన్ని సందర్భాల్లో నగరాల్లో కూడా మొబైల్ సిగ్నల్ అందడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ అనే సదుపాయాన్ని దేశంలో ఆవిష్కరిస్తున్నట్లు టెలికాం విభాగం డాట్ ప్రకటించింది. డిజిటల్ భారత్ నిధి DBN కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఈ సేవలు అందుతాయి. టెలికాం యాక్ట్ 2023 కింద భారత ప్రభుత్వం ఈ DBN డిజిటల్ భారత్ నిధిను ఏర్పాటు చేసింది.
అలాగే డేర్ డెవిల్స్ ప్రపంచ రికార్డు. భారత ఆర్మీకి చెందిన డేర్ డెవిల్స్ బృందం కదిలే మోటార్ బైకులపై అతిపెద్ద మానవ పిరమిడ్ రూపంలో అరుదైన ఘనతను సాధించింది. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ ఇబు. మౌంట్ ఇబు అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉంది. ఈ ఇండోనేషియాలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం వచ్చేసి హల్మహేరా ద్వీపంలో ఉన్న మౌంట్ ఇబు ఒక్క ఆదివారమే 17 సార్లు బద్దలు కావడం విశేషం. ఇది ఈ మధ్య కాలంలో చాలా న్యూస్లో వస్తుంది కాబట్టి ఈ అగ్నిపర్వతాలలో ఈ మౌంట్ ఇబు అగ్నిపర్వతం చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ భారత్లో సైన్స్ పట్ల ప్రజా విశ్వాసం ఎక్కువే అని ఒక నివేదిక. భారత్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ప్రజా విశ్వాసం అధికంగానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. ఈ విషయంలో ప్రపంచంలోనే భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. ఈజిప్టు మొదటి స్థానంలో ఉంది. అలాగే నెక్స్ట్ ఒక అంచనా. 2030 నాటికి ఈవీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ 50% ఉండాలి అని ఒక అంచనా. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాలలో 50% ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని ఇది ఎస్టిమేషన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర పర్యావరణ మంత్రి ఎవరంటే భూపేందర్ యాదవ్. ఈ మంత్రులు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ 40 ఎకరాల్లో కంట్రోల్ ఎస్ డేటా కేంద్రం. హైదరాబాద్ సమీపంలోని 40 ఎకరాల్లో మరో డేటా కేంద్రం నెలకొల్పుతున్నట్లు కంట్రోల్ ఎస్ చైర్మన్ శ్రీధర్ పిన్నమరెడ్డి ప్రకటించారు. దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్లేస్ ఇంపార్టెంట్. చందనవెల్లి పారిశ్రామిక పార్కులో నెలకొల్పనున్న ఈ డేటా కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి 600 మెగావాట్స్. ఇంతకుముందు ప్రస్తుతం హైదరాబాద్లో కార్యకలాపాలు సాగిస్తున్న డేటా సెంటర్ సామర్థ్యం వచ్చేసి 52 మెగావాట్స్ మాత్రమే. ఇప్పుడుది 600 మెగావాట్స్. అలాగే హైదరాబాద్లోని హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, గచ్చిబౌలిలోని 3 డేటా కేంద్రాలను ఈ కంట్రోల్ ఎస్ నిర్వహిస్తుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 21 జనవరి 2025 సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.